హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మనమందరం ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా సోయాబీన్, పొద్దుతిరుగుడు మరియు బీఫ్ టాలో వంటివి గుర్తించినట్లుగా వార్తలైతే బయటకు వచ్చాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి లడ్డూ తయారు వెనక ఏం జరుగుతుంది అనే పూర్తి వివరాలను రీసెంట్ గా టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టి తెలపడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారులో గత కొన్ని సంవత్సరాలుగా అసలు ఏం జరిగింది అనే విషయాలను రీసెంట్ గా టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టి తెలపడం జరిగింది. అసలు ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఎలాంటి విషయాలను వెల్లడించారో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ప్రస్తుతం అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాల దైవత్వాన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆయన. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత మొదటిసారిగా నెయ్యి శాంపిల్స్ ను పరీక్ష కోసం బయట ల్యాబ్స్ కి టీటీడీ పంపించడం అయితే జరిగింది. టీటీడీకి మొత్తం 5 మంది నెయ్యి సరఫరాదారులు ఉన్నట్లుగా టీటీడీ ఈవో ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే కేజీ నెయ్యి ధర 320 నుంచి 411 మధ్య ఉందని అన్నారు. అయితే టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తున్న వారి పేర్లైతే ఇవే: ప్రీమియర్ అగ్రి ఫుడ్, కృప్రామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్ మరియు ఏఆర్ డైరీ. అయితే వీటిలో ఏఆర్ ఫుడ్స్ పంపించిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేవని ప్రాథమికంగా గుర్తించారట. ప్రఖ్యాత ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ఆనంద్ కు పంపిన నమూనాపై ఎస్ విలువ విశ్లేషణ నిర్వహించబడిందన్నారు. ఇందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేదని నిర్ధారణ అయిందని ఈ ప్రెస్ మీట్ లో టీటీడీ ఈవో తెలిపారు. ఇందులో సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామ్ కెర్నల్ ఫ్యాట్, లాడ్, బీఫ్ టాలో వంటివి గుర్తించినట్లుగా చెప్పారు. స్వచ్ఛమైన పాలు కొవ్వుకు ఆమోదకరమైన ఎస్ విలువ 98.05 మరియు 104.32 మధ్య ఉంటుందని, అయితే పరీక్షించిన నమూనా 23.22 మరియు 116 నుండి గణనీయ వ్యత్యాసాలను చూపించిందన్నారు. ఈ నమూనాలు వెజిటేబుల్ ఆయిల్ కల్తీని కూడా సూచిస్తున్నాయట. టీటీడీకి ల్యాబ్ లో అత్యాధునిక సాంకేతిక పరికరాలు లేకపోవడమే నాణ్యతా లోపానికి కారణమన్నారు. సరఫరాదారులు ఈ లోపాలను ఆధారంగా చేసుకొని కల్తీ నెయ్యి సరఫరా చేశారట. ఇటువంటి కల్తీ నెయ్యి సరఫరాలను గుర్తించి అరికట్టడానికే 75 లక్షల నెయ్యి కల్తీ పరీక్షా పరికరాలను విరాళంగా ఇవ్వడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చిందట. నూతన ల్యాబ్ ను వచ్చే ఈ డిసెంబర్ లేదా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టీటీడీ ఈవో ఈ ప్రెస్ మీట్ లో చెప్పారు. భక్తుల అభిప్రాయాల మేరకు తిరుమల ఆలయంలో శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే గో ఆధారిత ముడిసరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ఈవో తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలోనే ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడిసరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదాలలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలా టీటీడీ ఈవో నిన్న సెప్టెంబర్ 20న జరిగిన ప్రెస్ మీట్ లో ఈ లడ్డూ తయారీలో జరిగిన లోపాలను అయితే వెల్లడించడం జరిగింది. మనమందరం ఎంతగానో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఇలాంటి లోపాలు జరగడం అయితే ఎంతో బాధాకరం. కలియుగం యొక్క ప్రభావం మరీ ఇంతలా ఉంటుందా? ఇలాంటి మనుష్యులు కూడా ఉంటారా అనిపిస్తుంది. భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో కూడా ఇంతటి మోసమా? అసలు తిరుమల శ్రీవారి లడ్డూలో ఇంతటి మోసం ఎలా జరిగిందనే విషయాన్ని మీ అందరికీ తెలపడం కోసమే ఈ వీడియోనైతే చేయడం జరిగింది. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.